తుమ్మడిహట్టి ప్రాజెక్ట్, తుమ్మడిహట్టి దగ్గర మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలకి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పాదయాత్ర సందర్భంగా అనేక మంది నా దృష్టికి తీసుకొచ్చారు. అందుకే తిరిగి మాటిస్తా ఉన్నాం. ఆ రోజు ఏ రకంగా అయితే ప్రాణహిత చేవెళ్ల పేరు మీద తుమ్మడిహట్టి దగ్గర మేము కార్యక్రమం ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారో ఆ ప్రాజెక్టుని తిరిగి పునఃప్రారంభం చేస్తాం. కేవలం 4-5 నెలల్లోనే దానికి సంబంధించిన పనులు కూడా మొదలు పెడతాం. ఆదిలాబాద్ జిల్లాకి నీళ్లు ఇస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాం. అట్లాగే మిత్రులారా, ఈ పిప్పిరి గ్రామానికి సంబంధించి కిందంతా భూమి పైన రాయే ఉంది. నీటిపారుదల ప్రాజెక్టులే లేవు, మాకు కాలువలు లేవు, చెరువులు లేవని అడుగుతా ఉన్నా. కడెం వాగు పైన పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ కావాలని అడిగారు. దాదాపు 45 కోట్లతో పిప్పిరి లిఫ్ట్ ఇరిగేషన్ ని శాంక్షన్ చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ఇక్కడ అంబేద్కర్ భవన్ సంబంధించి 2 ఎకరాలు కేటాయించాం. అంబేద్కర్ భవన్కి నిధులు కావాలని అడిగారు. తప్పనిసరిగా అంబేద్కర్ భవనానికి కూడా నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అట్లాగే గతంలో ఇక్కడ చెప్పినటువంటి ప్రాజెక్టులకు సంబంధించి నేను మిత్రుడు చెప్పాడు మీకు ఇప్పుడే బజ్జు గారు, బడ్జెట్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. శాసనసభలో ప్రవేశపెట్టాలి. ఒక్కో శాఖల వారీగా బడ్జెట్ తయారు చేసే సందర్భంలో ఆ కాగితాలు చదువుతూ ఆదిలాబాద్ సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో కనపట్లేదు ఏంటని చెప్పి ఆపి మరీ ఫోన్ చేసి అడిగాను బజ్జుకి. బజ్జు, మనం ఆ రోజు మాటిచ్చాం, త్రివేణి సంగమం కడతామని మాటిచ్చాం, చిక్మాన్ పూర్తి చేస్తామని మాటిచ్చాం, చిక్మాన్ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పాం, కుత్పికి నిధులు ఇస్తామని చెప్పాం. మరి ఏమైంది? ఇంకా ప్రపోజల్స్ రాలేదు, అర్జెంటుగా పంపించని రాత్రి పడుకున్నటువంటి బజ్జుని ఫోన్ చేసి లేపి దానికి సంబంధించిన సమాచారం తెప్పించుకొని రాత్రి దాంట్లో బడ్జెట్లో పెట్టి తెల్లారే అసెంబ్లీ సమావేశాల్లో వాటికి నిధులు కేటాయించడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ, కుత్పి అనేది బోత్ శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి చిరకాల వాంఛ. దాన్ని పూర్తి చేస్తాం, పూర్తి చేసి ఆ నీళ్లు పారిస్తామని కూడా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. త్రివేణి సంగమం మొదలు పెడతాం, పులిమడుగు పూర్తి చేస్తాం, అడా దగ్గర ఉన్నటువంటి కొమరం భీం ప్రాజెక్టు సంబంధించిన కాలువల్ని పూర్తి చేస్తాం, నీళ్లు పారిస్తాం. ఏ ప్రాజెక్టులు అయితే చెప్పానో ఆ ప్రాజెక్టులన్నిటికీ ఇప్పటికే నిధులు శాంక్షన్ చేసి ఇక్కడికి వచ్చానని కూడా మీ అందరికీ చెప్తా ఉన్నాను. మిత్రులారా, ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీల పరిస్థితి నడుస్తూ ఉంటే చాలా సందర్భాల్లో చాలామంది సోదరులు, గిరిజన సోదరులు కలిశారు, మేస్రం వంశస్థులు కూడా కలిశారు. గుడికి తీసుకెళ్లారు, నాగోబా జాతర జరిగేటువంటి దేవాలయం తీసుకొని వెళ్ళి పూజలు చేసి ఆశీర్వదించి పంపించారు. పంపించేటప్పుడు ఒక మాట చెప్పారు, అయ్యా ఆ రోజుల్లో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఐటీడీఎల్ ద్వారా మాకు పెద్ద ఎత్తున పనులు జరిగాయి, మా గురించి ఆలోచించేవాళ్ళు, భూమి ఇచ్చేవాళ్ళు, బావి ఇచ్చేవాళ్ళు, కరెంట్ ఇచ్చేవాళ్ళు, ఎడ్లు ఇచ్చేవాళ్ళు, అన్నీ ఇచ్చేవాళ్ళు. 10 ఏళ్లుగా ఐటీడీఎల్ని సర్వనాశనం చేశారు, రూపాయి ఇవ్వట్లేదు. దయచేసి మళ్ళీ మీరు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రండి, ఐటీడీఎల్ ద్వారా మాకు మేలు జరిగేటట్టుగా చూడండి అంటే ఈ బడ్జెట్లో ఐటీడీఎల్ కోసం, ట్రైబల్ వెల్ఫేర్ కోసం దాదాపు 17,000 కోట్ల రూపాయలు పైబడి ఆ ప్రాజెక్టులో బడ్జెట్లో పెట్టామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీఏని పరిపుష్టిగా చేస్తాం. గతంలో ఐటీడీఏలు ఏ రకంగా అయితే పనిచేశాయో ఇక్కడ ఉన్నటువంటి యువతకి చదువు నేర్పించడంలో కానీ, నైపుణ్యం చెప్పించడంలో కానీ, ఉద్యోగ అవకాశాలు చూపించడంలో కానీ, స్కిల్ డెవలప్మెంట్ చేసే కార్యక్రమంలో కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మహిళలకి డ్వాక్రా సంఘాల ద్వారా రుణాల ద్వారా వాళ్ళ జీవన స్థితిగతులు
మార్చే కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.